ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రభు సమీపంగా ఉన్నాడు. అనుదిన ఆత్మీయ ఆహారం ఆగస్టు 24 ప్రభు దినం. నేటి మన ధ్యాన లేఖనం నిర్గమాకాండం 20వ అధ్యాయం 24వ వచనం. మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. వ్యాఖ్యానాంశం పనిముట్లు మరియు మెట్లు, 2వ భాగం. వ్యాఖ్యానాంశం పనిముట్లు మరియు మెట్లు, 2వ భాగం. వ్యాఖ్యానం: 10 ఆజ్ఞలను స్వీకరించే సమయంలో బలిపీఠాలకు సంబంధించి దేవుడు ప్రజలకిచ్చిన ఇతర నియమాలను కూడా మోషే పొందాడు. నిర్గమాకాండం 20వ అధ్యాయం 25 నుంచి 26 వచనాలు చదవండి. బలిపీఠాలను రాళ్లతో నిర్మించాలి. ఆ రాళ్లకు ఎలాంటి పనిముట్లు తగలనివ్వకూడదు. ఆ బలిపీఠములకు ఎటువంటి మెట్లు లేకుండా అతి సామాన్యంగా వాటిని నిర్మించాలి. ఈ బలిపీఠాల విషయంలో మానవ ఆలోచనలో పుట్టే కొత్త పద్ధతులను ప్రక్కన పెట్టాలి. మనుష్యుడు హెచ్చింపబడకూడదు. ఈ బలిపీఠాలు అన్యుల బలిపీఠాల వలె కాకుండా పూర్తి నిరాడంబరంగా కనిపించాలి. ఈ నియమాలలో కొన్ని సొలొమోను కాలంలో మార్చబడగా మరికొన్ని సవరించబడినాయి. ప్రజలు తమ అర్పణలు అర్పించు ప్రదేశములలో యెహోవా నామము జ్ఞాపకార్థంగా ఉండాలి. వివిధ బలిపీఠాలకు సంబంధించిన ఈ నియమాలు చాలా వరకు సత్వర అవసరాలకు సంబంధించినవి. ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశంలోకి ప్రవేశించిన తర్వాత దేవుడు ఒక ఖచ్చితమైన స్థలాన్ని ఏర్పరచుకుంటాడు. దానిని యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకొనును అని ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 11వ వచనంలో చదువుతాం. ప్రజలు అక్కడికే తమ అర్పణలను తీసుకురావాలి కానీ ఆ దేశమందంతటా చెదరి ఉన్న వివిధ ప్రదేశాలకు కాదు. మొదట ఆ స్థలం షిలోహులో ఉండేది. షిలోహును ప్రక్కన పెట్టిన తర్వాత దేవుడు తన నామమునకు నివాస స్థలముగా యెరూషలేమును స్థాపించాడు. ఇది స్థాపించబడిన తర్వాత చిన్న చిన్న అనధికారిక బలిపీఠాలు ఇక ఉండకూడదు. ఇవి మనకు ఏదైనా సందేశాన్ని అందిస్తున్నట్లుందా? అవును, ఉంది. ప్రభువు తన నామమును ఉంచగా మనం కూడి రాగల స్థలం మనకుంది. మనకు ఇది ఒక భౌగోళిక స్థలం కాదు, ఒక దేశానికి సంబంధించిన ప్రదేశం కాదు, ఒక జాతికి కానీ లేదా ఒక శాఖకు కానీ చెందినది కాదు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనంలో రాయబడినట్లు, ఏలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. వారు ఆయన నామమును జ్ఞాపకార్థంగా ఉంచుకోవాలి. మనం ఆయన మరణములో ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. అలా చేస్తే నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను అని వారికి చేసిన వాగ్దానం మనకు కూడా నెరవేరుతుంది. సహోదరుడు బ్రయాన్ రెనాల్డ్స్. శుభములతో వందనాలు.